హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథ వింటున్నారు లాలస. అయితే ఈ లాలస లాలస ఆ దుష్టశక్తికి సంబంధించిన ఎముకను తీసుకొని తాత దగ్గరికి రాగానే తాత ఉండి, అమ్మ నువ్వు చాలా గ్రేటు, చెప్పిన కొద్ది రోజులకే అసలు ఆ మనిషి ఎవరో తెలియకపోయినా కానీ ఆమె యొక్క బాడీ, ఆమె యొక్క దేహానికి సంబంధించిన ఒక ఎముకని తీసుకొని వచ్చావు. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా, టెన్షన్ పడమాకు అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తికి పూజకు సిద్ధం చేయమని చెప్తాడు. అతను చెప్పినట్లుగానే పూజకు రెడీ చేస్తాడు. అసలే వయసు ఎక్కువ, నడవలేకపోయినా చిన్నగా ఆ లాలసన్ సహాయంతో నడుచుకుంటూ వెళ్ళి ఒక పక్కన ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఆ రూములో గోడలకు అంతా ఏవో మంత్రాలు రాసి ఉంటాయి. అదేదో క్షుద్ర శక్తికి సంబంధించిన మంత్రాల్లాగా ఉంటాయి. కింద కూడా ఏవో సర్కిల్స్, స్క్వేర్స్ అన్నీ గీసి ఉంటాయి. ఇవన్నీ చూడంగానే ఈ లాలసకు, చిత్రకు, విక్రమ్కు ఇదేదో సంథింగ్ పెద్ద అతను మంచి పూజలు చేయడంలో దిట్టలాగా ఉంది అని అనుకుంటారు. అయితే ఇతను ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న మధ్యలో ఒక సర్కిల్లో కూర్చొని లెఫ్ట్ సైడ్ ఒక సర్కిల్, రైట్ సైడ్ ఒక సర్కిల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏదో ఒక దిష్టి బొమ్మను ఎదురుగా పెట్టి ఆ రైట్ సైడ్ ఇతను తీసుకువచ్చిన ఒక ఎముకను రైట్ సైడ్లో ఉంచుతాడు. ఎదురుగా ఉన్న 2 సర్కిల్లో ఎదురుగా ఉన్న ఒక పెద్ద సర్కిల్, దాని చుట్టూ ఒక 8 చిన్న సర్కిల్స్ ఉంటే వాటిలో కర్పూరం ఉండలను అన్నిటిని అమరుస్తాడు. పక్కన ఎర్ర రక్తంతో తడిసిన ఈ అక్షితలు బియ్యం తీసుకొని ఆ బొమ్మ పైన వేస్తూ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇతను మంత్రాలు చదువుతూ ఉండగా మధ్యలో ఉన్న కర్పూరం ఉంటే తనంతట తానే ఒక్కసారిగా వెలుగుతుంది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. ఇదేంటి, దానంతటా అదే వెలగడం ఏంటి అనుకుంటారు. అయితే ఆ మంట పక్కన ఉన్న కర్పూర వంటలకు కూడా వ్యాపిస్తూ అంతా చుట్టన్ని కర్పూర మంటలు అంటుకుంటాయి. ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఆశ్చర్యంగా ఉంటారు. అయితే అతను గట్టిగా మంత్రాలు చదువుతూ వాటి మీద, ఆ బొబ్బ మీద వేస్తూ ఉంటాడు. ఇలా కొద్దిసేపు చేస్తూ ఉంటాడు. కానీ సడన్గా ఏదో డిస్టర్బెన్స్, ఒక్కసారిగా తలని ఇట్లా విదిలిస్తాడు. కళ్ళు మూసుకునే ఉంటాడు. అయితే ఎదురుగా ఉన్న కర్పూరం ఉంట, బాగా మండుతున్న కర్పూరం ఉంట, ఇంకా కర్పూరం ఉండంగానే మంట క్రమేణా తగ్గడం స్టార్ట్ చేస్తుంది. అయితే దానికంటే ముందుగా ఎదురుగా పెట్టిన ఆ ఎముక అనేది మొదటిగా లేవడం మొదలుపెట్టి సరిగ్గా ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్స్ వస్తుందో అది కొద్దిగా నేల వాలటం మొదలు పెడుతుంది. అయితే ఇది చూస్తున్న వాళ్ళందరూ ఏమైందా అనుకుంటారు. అలా కొద్దిసేపటికి ఆ ఎముక కింద పడిపోతుంది. తర్వాత కర్పూరం ఉంట మధ్యలో ఆరిపోతుంది.